పోయినట్టు కాదురా, పోయాడు. చైతన్య చచ్చిపోయాడు. కాదు, ఈ దిలీప్ గారు చైతన్యని చంపేశాడు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను చంపడం ఏంటి? నువ్వేరా? నువ్వు కాదు సరే, పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? నువ్వు చెప్పలేవు, ఎందుకంటే చేసింది నువ్వే కాబట్టి. నో, నేను చంపలేదు. ఇది నీదేనా? నాదే. ఇది చైతన్య చనిపోయిన ప్లేస్ కి ఎలా వెళ్ళింది? నాకు తెలియదు. ప్లీజ్ నన్ను నమ్మండి రా. ఇంకా వీటితో మాట్లాడండి. ఇక్కడ ఉంటే మన ప్రాణాలు కూడా తీసేస్తాడు. అరే చెప్పేది ప్లీజ్. రాజేష్, నువ్వైనా నమ్మండి రా. ఊరుకు పూర్ణిమ, బాధపడకు. ఊరుకు పూర్ణిమ, బాధపడకు. నన్ను వదలండి రా. నేనేం చేశాను రా? నన్ను వదలండి రా. నేనేం చేయలేదు రా. ప్లీజ్ వదలండి రా. నన్ను వదలండి రా. నేనేం చేశాను రా? నన్ను వదలండి రా. నేనేం చేశాను రా? నన్ను వదలండి రా. రే నువ్వన్నా నన్ను నమ్మరా. ప్లీజ్ ప్లీజ్ రా, నాకేం తెలీదురా. కార్తీక్ ప్లీజ్ రా, నువ్వైనా నమ్మరా. నువ్వెంత తరిచినా నిన్నెవ్వరూ నమ్మరు. ప్లీజ్ రా. నమ్ముతాను. అసలు ఇప్పటి వరకు నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పు, నమ్ముతాను. సరే, చెప్పడం ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండు. చెప్తారా? ఒక నిమిషం ఆగు. ఆడది నా వీక్నెస్, అది నీకు కూడా తెలుసు. పొద్దున మీరంతా వెళ్ళిపోయిన తర్వాత నేను బయటకు వచ్చాను. చుక్క, ఏం చేస్తున్నావు? మీరేటి బాబు ఇలా వచ్చారు? నిన్ను చూడాలనిపించి. నన్ను చూడాలనా? అవును, పట్నంలో ఎంతో మంది అమ్మాయిలను చూశాను కానీ వాళ్ళంతా నీ అందం ముందు దిగదుడిపోయి. ఇది నీకు ఇవ్వాలని. చాలా బాగుంది బాబు. ఇప్పుడు అచ్చు కొండమల్లిలాగున్నావు. వద్దు బాబు, తప్పు చేశామని మా అయ్యకు తెలిస్తే ఈ సొంత తినిపిస్తాడు. మీ అయ్యకి ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పు, నేను చెప్పను.
కాదురా జరిగింది. బాగుందిరా నువ్వు చెప్పిన కథ. కథ కాదురా నిజం. ఓకే ఓకే నిజమే, నేను నమ్ముతాను. మరి వాళ్ళు కూడా నమ్మాలిగా. అప్పటి వరకు కామ్గా ఉండు. పగలంతా వేడెక్కున్నావుగా, రాత్రి కాస్త చల్లబడు. ఇంకేం భయం లేదు. ఊరుకు పూర్ణిమ, పదండి. బాధపడకు. బాధపడకు చైత్ర. నా వల్లే పూర్ణిమ జీవితం నాశనం అయిపోయింది. అసలు ఈ పెళ్లి విషయం మాట్లాడకుండా ఉండాల్సింది. చచ్చా, ఇలా జరుగుతుందని మనకు మాత్రం ఏం తెలుసు? దిలీప్ ఇంత కిరాతకంగా ఉంటాడని నేను అస్సలు అనుకోలేదు. వాడి దృష్టిలో ఆడదాని శీలానికి మనిషి ప్రాణానికి విలువ లేదు. వాడి ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది. మంచి చెడు చూసి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయం. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత తెలుస్తుంది మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. ప్రాణాలు కాపాడుకోవడానికి మనతో వచ్చి ఇక్కడ ప్రాణం పోగొట్టుకున్నాడు. కనిపించే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు, కనిపించని మృత్యు నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో.